పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసం పనిచేస్తూ ఆ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూనే పార్టీని బలోపేతం చేసే క్రమంలో సినిమాలను కాస్త పక్కన పెట్టి తమ్ముడు పవన్ కళ్యాణ్ని నమ్ముకున్న నాగబాబుకు ఇప్పటి వరకు పార్టీ పరంగా ఎలాంటి న్యాయమూ జరగలేదు. అంటే జనసేన పార్టీలో నాగబాబుకి సముచిత స్థానమే ఉన్నా ఆయనకు మిగతా ఏ విధంగానూ లాభం లేదు. ఆ మధ్యన రాజ్యసభకు నాగబాబును పంపించేందుకు పవన్ ఢిల్లీ వేదికగా గట్టి ప్రయత్నాలు చేసినా అక్కడ కూటమి ప్రభుత్వ పొత్తుకు లోబడి ఉన్న నాగబాబును పవన్ పక్కన పెట్టాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వంలో టీడీపీ పార్టీలో ఎక్కువ డిమాండ్ ఉన్న సీటు కోసం నాగబాబుకు పవన్ అన్యాయం చేశారు. కానీ చంద్రబాబు పవన్కు నాగబాబు విషయంలో హామీ ఇచ్చారని అప్పట్లో అందరూ చెప్పుకొచ్చారు. తాజాగా నాగబాబుకు మంచి రోజులు వచ్చాయి. కూటమి ప్రభుత్వంలో ఆయనకు ఫైనల్లీ సముచిత స్థానం దక్కబోతుంది అంటున్నారు. వచ్చే నెలలో జరగనున్న ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబు ఖచ్చితంగా ఎమ్మెల్సీగా సభలో అడుగుపెట్టడం ఖాయమంటున్నారు. ఎమ్మెల్సీ అయిన మరుక్షణమే ఏపీ కేబినెట్లో నాగబాబుకు మంత్రి పదవి రెడీగా ఉంటుంది అంటున్నారు. ఈసారి ఖచ్చితంగా నాగబాబు మినిస్టర్ అవుతారని, ఈ విషయంలో చంద్రబాబు కూడా భరోసాగా ఉన్నారు అంటూ పవన్కి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకుంటున్నట్లుగా అవుతుంది అంటున్నారు. మరి ఈసారైనా మెగా బ్రదర్ మినిస్టర్ అయ్యే హోదా చూపిస్తారేమో చూడాలి.